అంటే సర్పంచ్ పోటీలలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు అధికారంలో ఎవడు ఉంటే వాడే గెలుతాడు. అధికారం లేని గెలిచినాం మేము. ఒకప్పుడు అజయ్ కుమార్ అప్పుడు అధికారం లేనప్పుడు గెలిచినాం. 10 పైసలు కూడా రాలా, పని కూడా ఏం కాలా. ఇప్పుడు వారు గెలిచినా అంతే ఉంటుంది. ఒక సపోజ్ చెప్తున్నా, మేము గెలిస్తే కొద్దిగా ఆ ఊరు ఇది కొద్దిగా బాగుంటుంది. వాడు గెలిస్తే మేము ఇప్పుడు మనసుకొండ దీపల నాయక్ గెలిచిండు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. 10 పైసలు పని చేయలే. చెక్కు పోరు కూడా రద్దు చేయించారు. మరి కోటపాడు మా పక్కన కోటపాడు కూడా గొల్లాయన గెలిచిండు. వాడికి కనీసం పంచాయతీ నిధులు కూడా ఇప్పిలే. వాడు లంగ అయిపోయిండు. ఇక అంతే ఉంటుంది. ఏడగా ఆయన ఒకవేళ టీఆర్ఎస్ ఆయన గెలిచినా ఆయన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. అంటే కేంద్రం నుంచి నిధులు వస్తేనేగా అభివృద్ధి జరిగేది. కేంద్రం నుంచి వచ్చే నిధులు పంచాయతీ ఆఫీసు జీతాలు తాళటలే. మరి ఎట్లా నిధులు ఎట్లా చేస్తారు పని? అంతే ఉంటుంది. మరి మేము టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాకు వచ్చాయి. మేము తిన్నా మమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లే ఎక్కనే వీళ్ళు. అట్టుంది. ఎందుకని వాళ్ళు అట్ట నడిచింది. ఇంకా మేము పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనిస్తున్నాం, ఎందరం మిళ్ళు అందరికి ఇస్తున్నాం. టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం, సిపిఐ వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం. ఇంకా వాళ్ళే వర్గపూరు చేశారు మమ్మల్ని. అది అనుభవిస్తారు ఇప్పుడు. అది కథ.